ఆనాటి మేధావులైన పైథాగరస్, హిరడోస్టెనస్, అపోలోనియస్, టోలమీ మొదలైన వారు జరగబోయే ఖగోళ సంఘటనల గురించి ముందుగా చెప్పగలిగే సమగ్ర శాస్త్రీయ విధానం రూపొందడానికి తోడ్పడ్డారు. మన భూమి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపించే ఖగోళ వస్తువులను గమనించిన ప్రాచీన గ్రీకు ఖగోళవేత్తలు భూమిని విశ్వానికి కేంద్రంగా నిర్ణయించి భూకేంద్రీయ వ్యవస్థను రూపొందించారు. భూమి కాదు, సూర్యుడు విశ్వానికి కేంద్రంగా ఉన్నాడని చెప్పి సూర్యకేంద్రీయ వ్యవస్థను ప్రతిపాదించిన తొలి గ్రీకు ఖగోళవేత్త సామస్కు చెందిన అరిస్టార్కస్. కానీ ఎన్నో శతాబ్దాల వరకు అతని సిద్ధాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 16వ శతాబ్దంలో కోపర్నికస్, కెప్లర్ వంటి ఖగోళవేత్తలు అరిస్టార్కస్ ప్రతిపాదనను తిరగతోడారు. బలమైన గణిత శాస్త్రం పునాది మీద డెన్మార్కుకు చెందిన ఖగోళవేత్త టైకో బ్రాహీ చేసిన ఖగోళ పరిశీలనల వల్ల సూర్యకేంద్రీయ వ్యవస్థకు తిరిగి ప్రాముఖ్యం పెరిగింది. ఈ వ్యవస్థలో భూమితో సహా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే 1609లో గెలీలియో అనే ఖగోళవేత్త తొలిసారిగా ఆకాశాన్ని టెలిస్కోపుతో పరిశీలించిన అనంతరమే ఖగోళ శాస్త్రంలో నిజమైన విప్లవం వచ్చింది. గెలీలియో తన టెలిస్కోప్ సహాయంతో మనకు తెలిసిన విశ్వం సరిహద్దులను విస్తరించాడు. భూమే కేంద్రమని భావించిన పాత ప్రపంచపు తప్పు అభిప్రాయాన్ని సంపూర్ణంగా భూస్థాపితం చేశాడు. విశ్వాన్ని అధ్యయనం చేసి దాని రహస్యాలను కనుగొనడానికి ఇప్పుడు శాస్త్రవేత్తలకు అత్యాధునిక పరికరాల సహాయంతో పనిచేసే భారీ టెలిస్కోపులు, మెరుగైన సాఫ్ట్వేర్ అందుబాటులో ఉన్నాయి. ఎనిమిది నుంచి 10 మీటర్ల వ్యాసమున్న అద్దాలు అమర్చిన ఈ టెలిస్కోపులు భారీ విస్ఫోటనం ఫలితంగా ఆవిర్భవించిన మన విశ్వంలోని వస్తువులు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఎలా ఉండేవో కనుగొనగలవు. అంటే ద వెరీ బిగినింగ్ నుండి ఈ డిస్కవరీ ఎలా జరిగింది అనేది హోల్ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎట్ ద మూమెంట్ గెలీలియో టెలిస్కోప్ నుండి లేటెస్ట్ టెలిస్కోప్స్ ఎంత హెవీ అది టెలిస్కోప్, అది అంత హెవీ, లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఇంకా డెవలప్ అయ్యాయని చెప్తారు. చూడు ఎంత పెద్దది అది, ఎక్విప్మెంట్ చూడు. విశ్వాన్ని స్పష్టంగా చూడగలిగేందుకు ఆ టెలిస్కోపులను ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లో, నగరాల కాంతి కాలుష్యం లేని కొండ ప్రాంతాల్లో వాతావరణానికి బాగా ఎగువన ఉండేలా నెలకొల్పుతారు. వాటి సహాయంతో మనం అంతరిక్షపు లోతుల్లోనికి తొంగి చూసి